నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. వాలైక తవక్కల్తు వాలరిఫిక అఫ్తర్తు బిస్మిల్లాహి వాలా బరకతిల్లా. ఇప్పుడు ఇఫ్తారు విరమణ కార్యక్రమం చేయండి. الحمدلله رب العالمين الرحمن الرحيم اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. الله أفواجا فسبح بحمد ربك واستغفر إنه كان توابا. سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. ఈరోజు రమజాన్ మాసం సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఇఫ్తార్ విందుకు హాజరైనటువంటి సోదర సోదరులు మనందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ ఇఫ్తార్ విందులో కుల మత వర్గ వర్ణ అతీతంగా అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇది మానవత్వానికి ప్రతీక. ఈ మానవత్వమే ఈ సమాజంలో కనుమరుగైపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్ని మరి అనేకమైనటువంటి కార్యక్రమాలను చేసుకొని మనలో ఉన్నటువంటి స్వార్థపూరిత భావాల నుండి మనం దూరమై అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటటువంటి నిస్వార్థమైనటువంటి భావజాలంతో మనందరం బతకాలని, మన భావి భారత పౌరులందరికీ కూడా ఈ అన్ని ఉత్తమమైనటువంటి సందేశాన్ని అందించాలని, ఈ కలగలుపుతనమే మన ఇంతకుముందు నుండి మన తాత ముత్తాతల నుండి కూడా ఇదే కలగలుపుతనం వస్తుంది. కానీ కొంతమంది స్వార్థపరులు ఈ మనలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని దూరం చేసేటటువంటి కుటిల నియమాలను కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా మనందరం కూడా ప్రయాసపడాలి. మనందరూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొన్నందుకు, ముస్లింల కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు, అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా ముస్లింలు కూడా పాల్గొని వారి కార్యక్రమాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉండి మనలో ఉన్నటువంటి సోదర భావాలని చాటుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇదే ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఇఫ్తార్ విందు ఎవరిళ్లలో కూడా వాళ్ళు ఇఫ్తార్ విందు చేసుకోవచ్చు, మస్జిద్లో కూడా చేసుకోవచ్చు. ఇలాంటి బహిరంగ కార్యక్రమాలు జరగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి ఐక్యత పెరగాలి, మనలో సోదర భావం పెరగాలి, మనలో జాతీయ భావం పెరగాలి, మనలో దేశం యొక్క భక్తి పెరగాలి, మనలో సోదర భావం ఇలా పెరగాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ సబ్బండ వర్గాల ప్రజలు ఏర్పాటు చేసినటువంటి ఈ ఇఫ్తార్ విందుకి
ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినటువంటి సంబంధ వర్గాలకి, తర్వాత ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు 29వ రోజా, అంటే ఈ రోజు రాత్రి 29వ రాత్రి, అంటే ముస్లింలు అతి పవిత్రంగా భావించేటటువంటి రమజాన్ నెలలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఆ చివరి 10 రోజులు. ఆ చివరి 10 రోజుల్లో కూడా లైలతుల్ ఖద్ర్ అంటే ఒక ఘనమైనటువంటి రాత్రి. ఈ ఘనమైనటువంటి రాత్రి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఏమని అంటే, ఈ ఘనమైనటువంటి రాత్రి యందు నేను ఖురాన్ని అవతరింప చేశాను. ఇది 1000 నెలల కంటేను అధిక శ్రేష్టమైనటువంటి ఘనత కలిగినటువంటి రాత్రి. ఎవరైతే ఈ ఘనమైనటువంటి రాత్రిలో దేవుని ప్రసన్నతని పొందుతారో వారికి 1000 నెలల కంటే అధికమైనటువంటి ప్రసన్నతను పొందినటువంటి భాగ్యం కూడా లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఖురాన్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు రాత్రి కూడా మాక్సిమం ముస్లింలందరూ కూడా ఈ లైలతుల్ ఖద్ర్ యొక్క రాత్రిని ఘనంగా మనం ఇబాదత్ చేసి ప్రార్థనలు చేసి ఆ ఘనమైన యొక్క రాత్రి యొక్క ఔన్నత్యాన్ని కూడా మన మీద కురవాలని ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక 2 రోజులు మిగిలింది మనకి రంజాన్ పండగ. ఏదైతే 30 రోజులు ఉపవాస వ్రతాలని నిష్ఠగా పాటించి ఈ ఉపవాస వ్రతాల వల్ల ఏదైతే నిష్ఠ మనలో జనించిందో ఆ నిష్ఠ వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని పొందేటటువంటి రోజు ఆ ఇఫ్తార్. ఈ రంజాన్ మాసం ముగిసిన తర్వాత ఏదైతే పండగ జరుపుకుంటామో అది రంజాన్ పండగ అని సర్వసాధారణంగా మనందరం చెప్పుకుంటాం. దాన్ని ఫిత్ర్ నమాజ్ అంటారు, ఈదుల్ ఫితర్ అంటారు. ఈదుల్ ఫితర్ అని ఎందుకు అంటారు అంటే, ఎదుటి వ్యక్తి యొక్క అంటే తోటి వ్యక్తి యొక్క ఆకలి బాధల్ని తెలిపేటటువంటి రంజాన్ మాసంలో మీరు ఏ విధంగా అయితే సుఖ సంతోషాలతో పండగ జరుపుకుంటున్నారో అదే విధంగా మీ తోటి వాళ్ళు కూడా పండగ జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఫిత్ర్ అనేటటువంటిది కూడా ఏర్పాటు చేసి మీ తోటి ఎవరైతే పండగ జరుపుకుంటున్నటువంటి సోదరులు ఉన్నారో, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా పండగని సజావుగా జరుపుకోవాలంటే వాళ్ళకి తిండి ఉండాలి. రోటీ కప్పడా మకాన్ అనేది కనీసమైనటువంటి హక్కులు కదా. కాబట్టి వాళ్ళకు కూడా తిండి ఉండాలి, వాళ్ళు కూడా ఆకలి బాధతో ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఫిత్రా అంటే కనీసం ప్రతి ఇంట్లో ఒక 5గురు ఉన్నారు అంటే 5గురికి ఒక్కొక్క 100 రూపాయల చొప్పున తీసి పేదవాళ్ళకి ఆ రోజు వాళ్ళు కూడా మనతో పాటు సేమియాలు తినాలి, మనతో పాటు వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, మనతో పాటు వాళ్ళు కూడా గొట్ట బట్టలు వేసుకోవాలి, మనతో పాటు వాళ్ళు ఆనందంగా ఉండాలి అంటే డబ్బులు కావాలి కదా సార్. డబ్బులు తినడానికి ఆహారం కావాలి. సో ఈ ఏదైతే మనం నేర్చుకున్నామో అది ప్రాక్టికల్ గా పరిపక్వత చెందేటటువంటి దినం అది పండగ అంటే. పండగ అంటే జనరల్ గా జల్సాలు చేయడం కాదు, పండగ అంటే ఏదో ఎంజాయ్ చేయడం కాదు. తోటి మానవుల యొక్క బాధని, మనలో ఉన్నటువంటి ఆత్మ న్యూనత భావాన్ని పెంపొందించేటటువంటి పరిపక్వత చెందినటువంటి పండగ. కాబట్టి పండగ అంటే పరిపక్వత చెందడం కదా. ఏదైతే పంట పండింది అని అంటారు కదా, అదే మన పంట పండింది. 30 రోజుల ఉపవాసాల తర్వాత మనలో జనించినటువంటి ఆ విశ్వాసం యొక్క పంట పండినటువంటి రోజు, దాన్ని పండగగా జరుపుకుంటాం. కాబట్టి ఆ రంజాన్ యొక్క అడ్వాన్స్ గా మీ అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.